చదువు మనిషికి రెండో జన్మ లాంటిది. అది అందిన ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో తాను ఎదుగుతూ సమాజానికి తోడ్పడాలి అనుకుంటాడు. విద్య గొప్ప ఆలోచనల్ని రగిలిస్తుంది, మంచి పద్ధతులు అవలంబించేలా చేస్తుంది, ఆదర్శవంతంగా బతకాలి అనేలా చేస్తుంది. ఇలాంటి గొప్ప ఆలోచనలతో పిల్లల భవిష్యత్తుకు వారధి అవుతుంది మన కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఎప్పటిలాగే గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించాం. స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం గ్రీన్ కార్డ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఎప్పుడూ లేని విధంగా పిల్లల్లో ఇంకా ఉత్సాహం నింపాం. అండ్ డైలీ కన్వర్సేషన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించాం. వారి భయాన్ని పోగొట్టి ఇంగ్లీష్లో మాట్లాడించే విధంగా ప్రయత్నించాం. అండ్ స్పెషల్ అకేషన్స్కి అనుగుణంగా చార్ట్ వర్క్, పేపర్ క్రాఫ్ట్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, రంగోలీ, నేటి పోటీ ప్రపంచంలో అవసరమైన టీం వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అండ్ పండగ మాటున సేవా భావాన్ని, సోషల్ రెస్పాన్సిబిలిటీని, పిల్లల మధ్య యూనిటీని పెంపొందించాం. పిల్లల్లో లోటుపాట్లు సరిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి అది కథ రూపంలోనైనా ఇంకే రూపంలోనైనా డైలీ కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే వాళ్ళ గ్రోత్ గురించి కానీ లోపాలు కానీ ఎప్పటికప్పుడు ఇటు పేరెంట్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ పర్యవేక్షణ చేసే విధంగా పర్సనల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది. కేజీ వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకునేలా ప్లే థింగ్స్తో పాటు స్మార్ట్ క్లాస్ ఏర్పాటు చేశాం. అండ్ వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పిల్లల సంరక్షణ కోసం స్వచ్ఛంద వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా హోంవర్క్స్ అండ్ అలాగే మా పిల్లలు సాధించినటువంటి విజయాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం చేశాం. 10th క్లాస్ పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్ రాయడం కష్టంగా అనిపించకపోవడానికి కారణం మనం కండక్ట్ చేసిన వీకెండ్ టెస్ట్, రివిజన్ అసైన్మెంట్స్, డైలీ ప్రాక్టీస్ టెస్ట్. ఎందుకని ఇన్ని ఎగ్జామ్లు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా పెద్దలు. 1986లో మొదలైనటువంటి మన స్కూల్ పిల్లలు అన్ని కోణాల నుండి ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. ఇదంతా కేవలం మా ఒక్కరి ఘనత కాదు. ఇది పేరెంట్స్, టీచర్స్, యాజమాన్యం అందరి సమిష్టి కృషి. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి మా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మాట ఇచ్చినట్టు ఈ ఏడు మంచి విద్యా విధానాలు తీసుకొచ్చి స్టూడెంట్స్ డెవలప్మెంట్కి పాటుపడ్డాం. పేరెంట్స్ కూడా సంతోషించిన మాట వాస్తవం. వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఇన్నేళ్లు ఒక సంస్థ నడపడం కొద్దిగా కష్టమైన పనే, కానీ పిల్లల్లో మార్పు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న మా కోసం ఈ ఏడు పిల్లలు, పెద్దలు అందరూ కృషి చేసి మీ తరపున ఒక్కరినైనా చేర్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సహాయ సహకారాలు మాతో ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.